ఎందరో పోలీసులకు శిక్షణ ఇచ్చిన ఆ గ్రౌండ్ ఇక మీద పేదల పెద్ద ఆసుపత్రిగా మారనుంది. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణానికి రేపు శంకుస్థాపన చేరున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త బిల్డింగ్ శంకుస్థాపన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో శంకుస్థాపనకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి డిజైన్స్ కూడా సిద్ధం చేశారు అధికారులు. శంకుస్థాపనకు సంబంధించి రేపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో పోలీస్ గ్రౌండ్స్ విస్తరించి ఉంది. అందులో 26 ఎకరాల విస్తీర్ణం పూర్తిగా ఉస్మానియా ఆసుపత్రికి కేటాయించడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో పూర్తి స్థాయి భవనాన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయించారు. దాదాపుగా 26 ఎకరాల విస్తీర్ణంలో ఆసుపత్రి భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఈ ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఉస్మానియా ఆసుపత్రికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న సమీక్షా సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇందులో 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో హాస్పిటల్ని నిర్మిస్తున్నారు. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ప్రతి గదిలో కూడా గాలి, వెలుతురు ఉండేలాగా మొత్తం డిజైన్లన్నీ కూడా సిద్ధం చేశారు. 2 ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ ఉండేలాగా నిర్మించారు. అయితే ట్రాఫిక్ ఇబ్బంది ప్రధానంగా ఇబ్బందికరంగా మారుతుందంటున్నారు. అయితే దానికి సంబంధించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఆసుపత్రికి నలువైపులా కూడా 4 దిక్కులా కూడా రోడ్లు ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలాగా ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కు అదనంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్స్ సేవలు అందించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో గోషామహల్కు సంబంధించిన వారంతా కూడా కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. గోషామహల్ స్థానికులంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయవద్దని చెప్పి గోషామహల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి పోలీసులంతా కూడా పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. రేపు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, బందోబస్తు చర్యలు కూడా పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.